నూజివీడు మండలం ముక్కళ్లుపాడు గ్రామంలో వైసీపీ గుండాలు చేస్తున్న అరాచకాలపై ప్రశ్నించిన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఏబీ వెంకటేశ్వరరావు ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ వైసీపీ గుండాలు చేస్తున్న అరాచకాలను అరికట్టలేరా అంటూ పోలీసులను ప్రశ్నించారు. ముక్కళ్లపాడు గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా డ్వాక్రా మహిళా సంఘాలు బుక్ కీపర్ ను తొలగించేందుకు ప్రయత్నాలు చేసిన గ్రామ ఉప సర్పంచ్ కలగర శివసాయి, టీడీపీ కార్యకర్తలు, నాయకులు మహిళలపై దాడులకు తెగపడుతున్న శివసాయిపై నూజివీడు రూరల్ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేసినప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించిన ఏబీ వెంకటేశ్వరరావు గత ప్రభుత్వంలో అడ్డగోలుగా సంపాదించిన డబ్బుతో మదమెక్కి గ్రామంలో రాజకీయాలు చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. బుక్ కీపర్ పదవికి రాజీనామా చేయకపోతే పద్మ అనే మహిళను చంపేస్తారని బెదిరించడంతో పాటు దాడి చేసి చెయ్యి విరగొట్టారని, డ్వాక్రా మహిళా సంఘాలను ఆటో ఎక్కించుకున్నాడని కారణంగా ఆటో డ్రైవర్ పై దాడి చేస్తే ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని, వైసీపీ నుండి టీడీపీలోకి మారి మళ్లీ వాళ్లే పెత్తనం చెలాయిస్తున్నారంటూ ఆరోపించారు. వైసీపీ గుండాలు చేస్తున్న అరాచకాలు మంత్రి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి వెళ్తుందని భావిస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. ఏబీ వెంకటేశ్వరరావు వైసీపీ గుండాలు చేస్తున్న అరాచకాలను పోలీసులు అరికట్టకపోతే గ్రామస్తులే తగిన గుణపాఠం చెప్పాల్సి వస్తుందని ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. బీసీ మహిళ ఆమె దగ్గర ఉన్న పుస్తకాలు లాక్కోవడానికి ప్రయత్నం చేసి ఆమె మీద దౌర్జన్యం చేయడానికి ప్రయత్నం చేశారు. మన 4 మనుషులు, వాళ్ళ పేర్లు తెలుసు. దాని మీద టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం. అది ఇప్పుడు దాకా రిజిస్టర్ చేయాల, ప్రిలిమినరీ ఎంక్వైరీ చేస్తానన్నారు. మంచిది, చేయమనండి, అయిపోతుంది. ఆ విధంగా జరిగిన ఇన్సిడెంట్ మీద కంప్లైంట్ ఇచ్చామని చెప్పి దానికి కౌంటర్గా ఒక తప్పుడు కేసు పెట్టారు మీ దగ్గర. ఏమనంటే ఈయన ఆ పద్మ పరిధి ఇంకొక 2 పద్మ హస్బెండ్ మీద వాళ్ళు ఎవరో మహిళతో అసభ్యంగా ప్రవర్తించారు ఊళ్ళో అని చెప్పి ఒక తప్పుడు కంప్లైంట్ ఇచ్చారు. అది 100% తప్పుడుది. అసలు ఆ అమ్మాయి కూడా ఎవరో పేరు కూడా తెలవదు, అట్లాంటి కంప్లైంట్ ఇచ్చారు. అది ఇచ్చింది ఎవరు, ఎటువంటి వాళ్ళ పేరు ఇచ్చారు. అది తప్పుడు కంప్లైంట్. సరే, కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి మీరు దాని మీద కూడా విచారణ చేయండి. అది తప్పుడు కంప్లైంట్ అని తేలితే తప్పుడు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ మీద చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోండి. తర్వాత ఆటోలో ఈ లేడీస్ని తీసుకొచ్చాడు అని చెప్పి నీకేం పనిరా అని చెప్పి వీళ్ళు పట్టుకుని కొట్టారు. చిన్నగా మొన్న 4 రోజుల కింద 2 రోజులు హాస్పిటల్లో ఉన్నాడు. ఎమ్మెల్సీ కేసు అయింది. ఎమ్మెల్సీ ఇంటిమేషన్ వచ్చి ఉంటుంది మీకు. దాని మీద కేసు రిజిస్టర్ చేశారో లేదా మీకు గుర్తుంటే చెప్పండి. మీ ఆ రైడర్ గారిని అడగండి, ఎమ్మెల్సీ ఎవరో ఎల్లుంటారుగా. రెండోసారి మీటింగ్ పెడతానంటే నాకు సంబంధం లేదమ్మా, లీడర్తో మాట్లాడమని, లీడర్ ఫోన్ నెంబర్ అందరూ మేడం గారికి ఇచ్చారు, మళ్ళీ మాట్లాడుకోమని. నేను చేసి తప్పే ఉంది మేడం అంట. ఆమె ఈ రూమ్ లో పిలిపించి నీకు ఈవో బుక్స్ ఇక్కడ పెట్టి వెళ్ళాలన్నారు. ఎందుకు మేడం అన్నసరికి లేదమ్మా, ఈ బుక్స్ ఇక్కడే పెట్టి వెళ్ళాలంటే నేనైతే పెట్టను. ఈ గ్రామ సమైక్య సమాధానం చెప్పలేదు, దేనికి సమాధానం చెప్పలేదు, ఏమి లేదు. ఏ విషయంలో సమాధానం చెప్పాలో వాళ్ళు చెప్పాలా మీకు? మరి వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ రాసుకున్నారా? మీకు వచ్చిన బాధ ఏంటమ్మా? వాళ్ళు ఇచ్చింది ఒక పారాగ్రాఫ్ లో వాళ్ళు ఇచ్చారు. అందులో ఏమీ లేదు, కంప్లైంట్ లో స్పెసిఫిక్ గా ఏ ఎలిగేషన్ లేదు. నీవు ఏమైనా తప్పు చేసింది అనడానికి ఈ సమాచారం నాకు ఇవ్వమ్మా అని చెప్తే ఇవ్వాలి, లెక్క ప్రకారం ఇవ్వాలి. నేను లిఖితపూర్వకంగా ఏమి ఇవ్వాలా, ఈ సమాచారం నాకు పంపించండి, సమాచార హక్కు చట్టం ప్రకారం మేము సమాధానం ఇవ్వాల్సి ఉంది కాబట్టి అని మీరేమి ఇవ్వాలా. దానికి సమాచారం కోసం మీటింగ్ పెట్టాలని పని లేదమ్మా సిసి గారు. ఒకటి రెండోది చెప్తాను, అది అయిపోయింది. రెండోది వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఏమని ఇచ్చారు? మా ఊర్లో సుమారు 50కి పైగా మహిళా సంఘాలు ఉన్నాయి. మా గ్రామానికి బుక్ కీపర్గా పనిచేస్తున్న భక్తుల గౌరవ గారు సమాధానం చెప్పట్లేదు అన్న డైలాగ్ అయితే కొట్టింది. ఎనీ టైం ఆఫీస్లోనే ఉండేది, ఆఫీస్లోనే కదా పనిచేసేది. ఆఫీస్కి వచ్చినప్పుడు అడుగుకో, నువ్వు అడిగినప్పుడు జవాబు చెప్పకపోతే మాట్లాడు. ఏమో నీకు వ్యతిరేకం ఏదన్నా ఇచ్చింది అనుకో, అప్పుడు మీటింగ్ పెట్టి ఇట్లా వ్యతిరేకిస్తుందమ్మా అన్నా బాగుంది. ఆ రోజున ఆఫీస్ అక్కడ పంచాయత్ ఆఫీస్ కాడికి వచ్చారు.
దేనికి తెస్తున్నారు ఏంది మేడం అని అంటే ఆమె మా నిర్లక్ష్యం చేస్తుంది మేము తీసేసేస్తాం అని అంటే మేము కొంచెం గట్టిగా మాట్లాడితే మీడియా తీయంటే పోలీసులకు కంప్లైంట్ ఇద్దాం వీళ్ళందరూ పోలీసులకు పట్టిద్దాం అంటున్నాం. అది పదవది కాదు కదా, పెద్ద ఆఫీస్లో ఉంది ఆమె జాబ్ చేసేది పెద్ద. ఏదన్నా సమస్య ఉంటే ఆ మాట మాట్లాడుకొని ఏమేమన్నా తప్పు చేస్తే ఇలా చేస్తుంది అలా చేయకూడదు ఎదురు చెయ్యి అని అంటే కొంచెం ఎవరో కొంచెం చెప్పి కొంచెం గదులు చాలు చేసి అది సాధ్యం జాబ్ చేసి అంటాను అనుకోండి కరెక్ట్ కాదు. అమ్మా సీసీ గారు మీరే అన్నారు కదా సంఘాల వాళ్ళకి ఇష్టం ఉంటే మేమేం తీయలేము అని అన్నారు కదా. మీరు 46 సంఘాల వాళ్ళని కూర్చోబెట్టండి. ఏదో మీరు పిలిచినాడు వాళ్ళు పనులు లేనినాడు రండి అమ్మ, పనులు పోగొట్టినాడు పనులు లేనినాడు ఏదైనా రోజు మీరు పిలిస్తే 46 సంఘాల వాళ్ళు ఇక్కడికి వస్తారు. వచ్చి వాళ్ళ దగ్గరే చేతులు ఎత్తించండి మీకు పద్మ ఉండటం ఇష్టమైనా కాదా అని. మెజారిటీ కనుక ఇష్టం లేదంటే తీసేయండి, మెజారిటీ ఇష్టమేనంటే ఇక మీకు ఒత్తిళ్ళు గిత్తిళ్ళు కాదు అవి కంటిన్యూ చేయండి. ఇది నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాను, సరేనా? మీకు ఆర్టీఐ ప్రకారం దీనికి కాపీ ఆమెకు ఇవ్వండి, ఆ సమాచారం అంతా తయారు చేసి మీకు అప్పచెప్పు, సరేనా? ఇప్పుడు ఎన్ని సంఘాలు ఎన్ని రుణాలు మంజూరు ఏ గ్రూపు సక్రమంలో ముఖ్యపురం చేయాల్సింది ఇది సేమ్ దీనికే జిరాక్స్ కాపీ ఇచ్చిందే చదివే అదే దీనిదే కాపీ నాకు ఇచ్చింది అదే ఏ అడిగారు. అసలు ఇవన్నీ మీ పుస్తకాల్లోనే ఉంటాయి, వెలుగు ఆఫీస్లోనే ఉండాలి. ఇప్పుడు వివరాలన్నీ ఎవరెంత రుణాలు తీసుకున్నారో ఇలా పేర్లు ఇవన్నీ వెలుగు ఆఫీస్లో ఉండాలి. లేకపోతే ఈ కాగితం ఆమెకి ఇచ్చి అమ్మ దీని ప్రకారం నాకు ఆ సమాచారం అంతా ఇవ్వమంటే రాసిస్తుంది. ఇయర్ టు ఇయర్ అడగలా పాత లోన్ల గురించి అడగలా ఎక్కడ. ఇప్పుడు లోన్లు ఎవరెవరు తీసుకున్నారు, ఎవరెవరు కడుతున్నారు, ఎవరు కడతలేదు అని వివరాలు అడిగారు. ఈ కాగితం కాపీ అనుమతిస్తే ఇచ్చేది కదా వివరాలన్నీ. ఎక్కడమ్మా దీని కాపీ లేదా ఆమె దగ్గర? మీరు చెప్పండి. శివసాయి గారు ఒత్తిడి చేస్తున్నారని చెప్పిందండి. శివసాయి గారు ఒత్తిడి చేస్తున్నారని చెప్పారండి. కలగర శివసాయి గారు ఒత్తిడి చేస్తున్నారని చెప్పారండి. గ్రూప్ మీటింగ్ దగ్గరికి అందరికి వచ్చి మమ్మల్ని కలగర శివసాయి గారు ఒత్తిడి చేస్తున్నారు, రోజుకు 100 ఫోన్లు వస్తున్నారు అన్నారండి. ఇప్పుడు గ్రూపులకి సంబంధించింది కలగర శివసాయి గారు ఎలా పెడతారు, కలగర శివసాయి గారికి గ్రూపులకి ఏం సంబంధం? అసలు డోక్రా గ్రూప్ లావాదేవీలు అడిగితే సీసీ గారు అడగొచ్చు, ఏపీఎం గారు అడగొచ్చు, ఎవరన్నా అడగొచ్చు. డోక్రా గ్రూప్ సంఘాలు బ్యాంకులలో అడగాలి. కలగర శివసాయి గారు వచ్చి డోక్రా గ్రూప్ విషయంలో కలగ చేసుకుని అడగాల్సిన లెక్కలు అడగాల్సిన అవసరం లేదు. ఏమో గత 5 సంవత్సరాల నుంచి ఆయన ఉప సర్పంచ్గా ఉన్నారు. ఉప సర్పంచ్ ఉన్నా సరే ఇప్పుడు టీడీపీ వచ్చినా టీడీపీలో జాయిన్ అయ్యారు. ఏమో మేము అడిగితే ఎందుకమ్మా నువ్వు నీకు 2వ శనివారం బ్యాంక్ ఆ రోజు హాలిడే, ఏమో ఉద్యోగం చేయాల్సిన అవసరం కూడా లేదు, లేకపోయినా ఏమొచ్చింది నువ్వు ఎందుకు వచ్చావమ్మా అది అంటే నేను వెళ్ళిపోయాను బాబు నేను లేనన్నారు. తర్వాత వడ్లపట్ల రవి గారి ఇంట్లో కూర్చొని వాళ్ళతో మాట్లాడుకొని ఆ 9 సంతకాలు పెట్టిన వాళ్ళు ఏది ఆమెకి ఆపోజిట్గా పెట్టిన 9 మంది ఆ గ్రూపులతో డబ్బులు కట్టట్లేదంటండి. వాళ్ళు ఆమె ఏం చేసిందంటే వాళ్ళని డబ్బులు కట్టమని అడిగిన దానికి వాళ్ళంతా కలిపి గ్రూప్ మీటింగ్ వేసుకుని ఏమైనా తీసేయాలని కలగర శివసాయి గారు నన్ను ఒత్తిడి చేస్తున్నాడమ్మా. వాళ్ళంతా శివసాయి గారి దగ్గరికి వెళ్ళారు. శివసాయి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆమె ఇంటికి వెళ్ళి ఏమైనా బెదిరించారంట. మరి ఏం జరిగిందో తెలియదు. ఏమైతే మేము అడిగాం మీకు అంత అవసరం ఏంటి, 2వ శనివారం ఈరోజు ఉద్యోగం చేయాలి కదా మీరు, ఎందుకు వచ్చారంటే బాబు మీకు తెలియదు నాకు పైనుంచి ఒత్తిళ్ళు వస్తున్నాయి, మినిస్టర్ గారు ఏదో సంతకం పెట్టించారంట, ఏమో మీద ఒత్తిళ్ళు వచ్చినాయి అన్నారు. కలగర శివసాయి గారు నన్ను బెదిరిస్తున్నారండి, నాకు ఫోన్లు చేస్తున్నారని ఏమే చెప్పిందండి. మీరు మిమ్మల్ని తీసేసి మీరు కూడా బుక్ చెప్పినారా? మిమ్మల్ని తీసేయడానికి కారణం ఏం చెప్పారు? ఏం చెప్పలేదు సార్, అసలు లెటర్ మరి ఏం పెట్టారో ఆడికి తీస్తారు, ఏం లెటర్ పెట్టలేదు అసలు.
అంటే మీ ఊర్లో నాయకులు చెప్తే తీసేసి వెంటనే వేరే వాళ్ళని పెడతాం సార్. హైకోర్టు కూడా పోయి ఆర్డర్ తెచ్చుకున్నారు. అమ్మా సమాచారం కింద ఏం పెట్టారు ఒకసారి ఇస్తారా? ఎన్ని మహిళా సమాఖ్య సంఘాలు ఉన్నాయి, వాటి పేర్లు, అందరి సభ్యుల వివరాలు, చుట్టుపాటు గ్రామంలో ఇప్పటి వరకు ఎన్ని సంఘాలకు ఎంత రుణాలు మంజూరు చేశారు, గ్రూపుకి ఎంత రుణం మంజూరు చేశారు లేదా ఇచ్చారు, ఆ గ్రూపు వివరాలు, అందులో సభ్యుల వివరాలు, ఏ గ్రూపు ఎంత రుణం తీసుకున్నది, అందులో సభ్యులు ఎంతమంది, వాటి వివరాలు, తీసుకున్న రుణం ఏ ఏ గ్రూపులు సక్రమంగా పనిచేస్తుంది, తీసుకున్న రుణాలు చెల్లిస్తున్నాయి, చెల్లించిన సంఘాలు ఎన్ని ఉన్నాయి, ఇక్కడ వాడు బుక్ కీపర్ చేయాల్సిన పనుల చేయాల్సిన విధులు, ఆమెకి ఎంత చెప్పి వేరే వాళ్ళతో ఎట్లా చేయించుకుంటున్నారు సార్? ఆవిడ పని చేయమని నేను అప్పుడే చెప్పాను సార్. అసలు ఒక బుక్ కీపర్ స్థాయి ఎంత, వాళ్ళ ఆదాయం ఎంత, వాళ్ళ బతుకు ఎంత, హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకోవచ్చు. చెయ్యొద్దని చెప్పారు మీరు. నేను ఆఫీస్కి వచ్చాను సార్. నాయకులతో మాట్లాడుకోమంటున్నారు సార్. ఆఫీస్కి వచ్చాను నేను. ఏపీఎం గారు ఉన్నారు, ఇన్ఛార్జ్ ఏపీఎం. ఏమండి సార్ అంటే బుక్స్ ఇవ్వు నువ్వు అన్నారు. బుక్స్ మీకెందుకు ఇస్తాను? ఇప్పుడు ఏ నాయకులు చెప్తే మిమ్మల్ని ఉంచుతారు అంటున్నారు? నాగర్ సింగ్ గారితో మాట్లాడాలి. నాగర్ సింగ్ గారితో మాట్లాడుకో. ఈవిడ కూడా అంటుంది సార్. నాయకులతో మాట్లాడుకో, మాకు సంబంధం లేదు అడుగుతున్నారు. వాడు మనిషి పెట్టాలి, చేయించుకుంటున్నారు పని. అమ్మాయికి జాబ్ వేరే వాళ్ళతో ఎందుకు చేస్తారు? ఎందుకు చేయించాలి? ఆవిడ అనారోగ్యంగా ఉంటే కొంచెం చేయించవచ్చు. నేనేమన్నాను సార్, పబ్లిక్ మీటింగ్ పెట్టండి, జనాలందరినీ పిలవండి, నేనేమన్నా తప్పు చేస్తే నిరూపించండి, ఎవరికైనా కట్టాల్సి వస్తే నేను కడతాను, నేను చేసి తప్పు ఏంటో చూపించండి, మీడియాను పిలుస్తాము, ఆ సమక్షంలో తీసేయండి అని చెప్పాను సార్. ఇదంతా కాదు సార్, ఇదంతా కాదు. మీరు కంప్లైంట్ ఇచ్చినప్పుడు అసలు ఏంటమ్మా, నువ్వు పై కంప్లైంట్ ఇస్తే ఎట్లా, మీ బాధ ఏంటో చెప్పండి అని చెప్పి వివరంగా స్టేట్మెంట్ రాసుకుని దాని మీద విచారణ జరిగితే ఏమి ఇబ్బంది లేదు. అంతేగాని ఇప్పుడు వాళ్ళు అంటున్నారు పైనుంచి మాకు ఒత్తిడి వస్తుంది, మిమ్మల్ని తీసేయమని, మీరు తప్పుకుంటారా మమ్మల్ని తీసేయమంటారా అన్నట్టు అడుగుతున్నారు. మీరన్నారో లేకపోతే మీ ఆఫీస్లో ఇంకెవరు అన్నారో తెలియదు, కానీ జరిగిందైతే అది 9 గ్రూపుల వాళ్ళు కంప్లైంట్ ఇస్తే దాని మీద ఎంక్వైరీ చేసే పద్ధతి ఇది కాదు కదా. నిజంగా ఉంటే అసలు వాళ్ళతోటి వివరంగా స్టేట్మెంట్ తీసుకోవాలి కదా ముందు. మీరు ఆ స్టేట్మెంట్ తీసుకుని దాని మీద ఆమె సంజయ్ అడిగితే చెబుద్ది. ఏమి లేకుండా ఆమె ఆడిట్ జరుగుతుందంటే పుస్తకాలన్నీ సంకలం శుక్రవారం రోజు ఆడిట్ జరుగుతుంది సార్. ఎంఎస్ మేడాని ఏ తారీఖమ్మా? శుక్రవారం సార్. 18వ తారీఖున ఆడిట్ సంకలం పుస్తకాలు పెట్టుకుని వచ్చింది కదా. మీకు కావాల్సిన సమాచారం అంతా ఆ పుస్తకాల్లో ఉంటది కదా, అక్కడే తీసుకోవచ్చు కదా. ఆ సమాచారం ఏదో ఏముంది, ఆ సమాచారం దాచిపెట్టేది ఏముంది? ఇప్పుడు లోన్లు ఎవరెవరు ఉన్నారు, సభ్యులు ఎవరెవరు ఉన్నారు అన్నది అందరికీ కనపడే విషయమే కదా. అందులో దాపరికి ఉండవు, బ్యాంకులో ఉంటాయి పేర్లు, ఇక్కడ పుస్తకాల్లో ఉంటాయి. మీ పేర్లు అడిగితే ఎవరు వద్దంటారు, ఎవరు ఇవ్వరంటారు? మీకు ఆ అమ్మాయిని తీసేయాలనే ఒత్తిడి ఎందుకు వస్తుంది? దానికి కారణం ఏంటి? దానికి ఏం కారణం చెప్తున్నారు? అదే సార్, ఆ లెటర్ పెట్టి అసలు డిసిషన్ తెలుసుకొని అప్పుడు ఈ గ్రామ సంఘం అంతా మీటింగ్ పెట్టి ఎవరు ఎక్కువ ఉత్సాహంగా తీయాలని వివరాలు కనుక్కుంటాను కూడా జనాలు అసలు రావట్లేదు సార్. అక్కడ వచ్చినట్టయితే పద్మ అని బుక్ కీపర్ మా ఊళ్ళో, డ్వాక్రా సంఘాలని బుక్ కీపర్. ఆవిడ ఆడిట్ కోసం అని పుస్తకాలన్నీ పట్టుకుని వెలుగు ఆఫీస్కి వెళ్తే అక్కడ కలగర శివసాయి ఇంకా 3 కలిసి ఆమె మీదకి ఎగబడి ఆ పుస్తకాలు లాక్కోవడానికి ప్రయత్నం చేశారు. నువ్వు రిజైన్ చేస్తావా చేస్తావా అని చెప్పి బెదిరించావు. ఆమె ఎట్టగొట్ట తప్పించుకుని ఫోన్లు కూడా అక్కడ వదిలేసి రోడ్డు మీద పారిపోయి ఎవరితో మోటార్ సైకిల్ ఎక్కి టౌన్లోకి వచ్చింది. దాని మీద కంప్లైంట్ ఇచ్చారు, ఇట్లా జరిగింది అని చెప్పి.
ఆ కేసు రిజిస్టర్ చేశారా, ఎంక్వైరీ ఏమైనా చేశారా, ఎంక్వైరీ చేస్తారా లేదో కొంచెం చెప్తే. సార్ నా పక్క పిటిషన్ రిజిస్టర్ చేసుకున్నాం సార్, పిటిషన్ తీసుకున్నాము. తర్వాత 173 క్లాస్ అయిన ప్రకారం ఎస్డిపి ఆఫీసర్ గారికి ప్రైమరీ ఎంక్వైరీ కోసం పెట్టాను సార్. ఆ ప్రైమరీ ఎంక్వైరీలో రిపోర్ట్ రాగానే తదుపరి యాక్షన్ తీసుకున్నాం. ఎస్డిపిఓ గారు చేస్తారా ప్రిలిమినరీ ఎంక్వైరీ? దాంట్లో స్టార్ట్అప్ వచ్చిన తర్వాత ఏదంటే కేసు రిజిస్టర్ చేయకుండా ముందు 15 రోజులు కరెక్ట్ పెట్టాము సార్. దానికి ప్రిలిమినరీ ఎంక్వైరీకి కూడా ఎస్డిపిఓ పర్మిషన్ కావాలా? ఓకే, పెట్టారు, ఇంకా పర్మిషన్ రాలా? ప్రిలిమినరీ ఎంక్వైరీ చేస్తారు. మీరు ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయండి, అది నిజమని తేలితే అందులో ఒక బీసీ మహిళ మీద ఎగబడిన ఆ గూండాలని అరెస్ట్ చేయండి. మంచిది సార్, అంతవరకే మా రిక్వెస్ట్. మంచిది, అంత మించేది. వెరీ వెల్. అదేనమ్మా, ఆ రోజున ఎవరెవరు సాక్షులు ఉన్నారో వాళ్ళందరినీ నిల్చోబెట్టినాము, వాళ్ళతో సాక్ష్యం చెప్పించు. మీరు ఆ టైంలో ఆడు అక్కడ ఉన్నాడో లేడో సెల్ ఫోను లొకేషన్లో కూడా టవర్ ఏరియాలో కూడా తీసుకోండి. ఉన్నాడు అని అంటే ఎందుకు ఉన్నాడో అని అడగండి. మీరు 41 నోటీస్ ఇచ్చాడని అడగండి. ఆ తర్వాత మీరు సాటిస్ఫై అయితేనే, ప్రూవ్ అయితేనే అరెస్ట్ చేయండి. అలాగే, బట్ ప్రూవ్ అయితే మాత్రం ఏ ఒత్తిడికి లొంగకుండా మీరు ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. మంచిది సార్. ఎందుకంటే వీళ్ళ గుండాయిజం చాలా ఎక్కువైపోయింది, మా గ్రామంలో తట్టుకోలేకపోతున్నాం. దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాల్సిన టైం వచ్చింది. అలాగే, మీకు టౌన్తో సంబంధం లేదు, కానీ ఇది టౌన్లో జరిగేది కాబట్టి దాని వరకు మీరు చర్యలు తీసుకోండి. అలాగే, ఊళ్ళో జరిగే విషయాల మీద రూరల్ ఎస్ఐ గారితో వెళ్ళి మాట్లాడండి. అలాగే, థ్యాంక్ యూ. వెరీ వెల్. వివోగా పనిచేస్తున్నాను సార్. నన్ను బలవంతంగా తొలగించాలని కలెక్టర్ శివసాయి గారు చూస్తున్నారు సార్. గత కొన్నేళ్ల నుంచి నన్ను రాజీనామా చేస్తావా లేదని వెలుగు ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నన్ను వెంటాడుతున్నారు సార్. నన్ను టార్చర్ పెడుతున్నారు సార్. అంతకుముందు ఇదే ఒక్కటే కాక అంతకుముందు 7,000 పెన్షన్ ఇచ్చేటప్పుడు కూడా ఆ రోజు కూడా గొడవ చేశారు, నా చెయ్యరు కొట్టడం జరిగింది సార్. అప్పటి నుంచి నన్ను వెంటాడి వేధిస్తున్నారు సార్ వీళ్ళు. కలగర శివసాయి గారు సార్, దుర్గా గురుప్రసాద్, భక్తుల పల్లెల్లో పంగిడియా సార్, నలుగురు సార్. వెలుగాపులు వస్తున్నాగా సార్ అడ్డగిచ్చి నా బుక్స్ నాకు ఇవ్వమని నన్ను చాలా ఇబ్బంది పెట్టించారు సార్. మనలో ముక్కలపాడు విలేజ్ సార్ మాది. నేను వివోఏగా డ్వాక్రా మహిళ వివోఏగా పనిచేస్తున్నా సార్. నేను వివోఏగా పనిచేస్తున్నా సార్. 2019 దగ్గర నుంచి పనిచేస్తున్నా సార్. నన్ను అవతల పార్టీ వాళ్ళు నన్ను వైసీపీ వాళ్ళు నన్ను రాజీనామా చేస్తావా లేదని గత నెలగా నన్ను ఏదిస్తున్నారు సార్. సంవత్సరం నుంచి నన్ను ఏదిస్తున్నారు సార్ వాళ్ళు. గతంలో కూడా నాది 7,000 పెన్షన్ ఇచ్చేటప్పుడు కూడా, పింఛన్ ఇచ్చేటప్పుడు కూడా మా అన్నయ్యల మీద గొడవ ఆడుతుంటే వెళ్ళినందుకు నా చెయ్యరు కొట్టారు సార్. అప్పటి నుంచి నువ్వు రాజీనామా చేస్తావా లేదని నన్ను చాలా ఇబ్బంది పెట్టిస్తున్నారు సార్. కలగర శివసాయి గారు సార్. ఆయన ఇప్పుడు పదవి ఏంటి మీ గ్రామంలో? సర్పంచ్ పదవి సార్. సర్పంచ్ పదవి ఉప సర్పంచ్గా నేను చేస్తున్నాను. వైసీపీలో ఉప సర్పంచ్గా పనిచేస్తున్నాను. నా మాట నెగ్గాలి. మా ఊర్లో వైసీపీ సార్. మా ఊర్లో వైసీపీగా చేస్తున్నారు సార్. నూజివీడులోనే టీడీపీ అన్నారు సార్. మా ఊర్లోనేమో వైసీపీగా చేస్తున్నా. ఉప సర్పంచ్ నువ్వు రాజీనామా చేస్తావా లేదని మన 18వ తారీఖు సార్ వెలుగు ఆఫీసులో ఆడిట్ జరుగుతుంటే అక్కడికి కూడా వచ్చి బుక్స్ లాక్కోవడానికి ప్రయత్నం చేశారు సార్. నేను అక్కడి నుంచి తప్పించుకొని వచ్చి నేను రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాను సార్. కలగర శివసాయి గారు, పంగిడియ మల్లెల పంగిడియ, గురుప్రసాద్, బత్తుల శ్రీను నలుగురు వచ్చారు సార్. అక్కడికి నేను ఎంక్వైరీ కూడా చేసుకోమన్నాను సార్. ఆఫీస్కి కూడా వెళ్ళి వీళ్ళు వచ్చారో లేదా, నన్ను ఇబ్బంది పెట్టారో లేదా, ఎలుగు ఆఫీస్కి కూడా వెళ్ళి ఎంక్వైరీ చేయమని కూడా చెప్పాను సార్ నేను వాళ్ళకి. అది సార్ జరిగింది.